ఈనాడులో సరే విషం అది ఎప్పుడు చిమ్ముతూ ఉంటుంది. తాజాగా ఇది సంగతిలో కార్టూన్ వేశారు. ఏంటయ్యా అంటే ఉచిత ప్రయాణం ఎలాగోలా అమలు చేద్దాం, తెలుగుదేశం పార్టీకి ఘనత తక్కకూడదంటూ జగన్ అధికారులకు చెప్పేస్తున్నట్ట. కాపీ అయితే ఏంటి సార్ కరెక్ట్గా రాశానా లేదా అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారట. అంటే కాపీ కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, రేపు పొద్దున జగన్ ఉచిత బస్సు ఇచ్చేయబోతున్నాడు అన్నటువంటి బాగానే ఉంది. జగన్ రేపు పొద్దున పథకం పెడతాడు కాబట్టి పెడితే అది చంద్రబాబు నాయుడు పథకమే అని ఆలోచించారు అన్నటువంటి ఉద్దేశం మంచిదే. మరి 2000 రూపాయల పెన్షన్ ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా, చంద్రబాబు చెప్పాడా? మరి అది కాపీ కాదా? 2000 రూపాయలు అప్పుడు ఇవ్వటం. రెండవది ఇప్పుడు అమ్మకి వందనమో ఏదో పేరు పెట్టారు, అది ఎవరిది కాపీ? చంద్రబాబు నాయుడు చేస్తున్నది కాపీ. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి అమ్మ ఒడి అని ఇస్తున్నాడు, దానికి కాపీ కాదా? లేకపోతే రైతులకి ఇంతని డబ్బులు మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, జగన్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నాడు, మోడీ కూడా తీసుకొచ్చాడు, అది కాపీ కదా? చంద్రబాబు గారు చెప్తుంది అంతకంటే ₹1 ఎక్కువ ఇస్తానంట. ఇంకొకటి అన్నిటికంటే అసలు బస్సులది ఏంటి కాపీ కదా చంద్రబాబు గారిది? కర్ణాటకలో అమలు చేశారు, తెలంగాణలో అమలు చేశారు, అది మరి బాబు గారి కాపీ కదా? కొత్తగా ఏమన్నా ఆయన ఇన్నోవేషనా? ఇంకోటి బాబు గారు తెచ్చిన స్కీమ్స్ అన్నీ కర్ణాటకలో ఇది తెలంగాణలో ఇస్తానన్న పథకాలే కదా ఆయన కాపీ కొట్టింది. లేదా అసలు అన్న క్యాంటీన్ కాపీ కదా? అమ్మ క్యాంటీన్ అని చెప్పేసి తమిళనాడులో పెట్టినటువంటి దాన్ని ఆ తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్లు అంటూ తెలంగాణలో పెట్టిన దాన్ని కాపీ కొట్టినాయి కదా. బాబు చేస్తే అదంతా శృంగారం, ఎదుటి వాళ్ళు చేస్తే విచారం.